Good morning, everyone. Today our topic is the great Maratha Empire and the great legendary king, the Chhatrapati Shivaji Maharaj and his sons Sambhaji and Rajaram and his grandsons Sahu and Rajaram too. Okay. First of all, we are going to discuss about Chhatrapati Shivaji Maharaj. Okay. First of all, I am discussing about subtopics. What is early born on and his achievements and conquests. Okay. And administrative reforms and his personal life and his legacy. నేను తెలుగు ఇంగ్లీష్ రెండులో చెప్తాను. ఓకే. ఛత్రపతి శివాజీ was born on February 19th, 1630 at Shivneri Fort. Please రాసుకోవాలి. Shivneri Fort in Pune, మహారాష్ట్ర. ఛత్రపతి శివాజీ గారు ఫిబ్రవరి 19వ తేదీ 1630న శివనేరి కోటలో పూణే జిల్లా అయినటువంటి మహారాష్ట్రలో జన్మించారు. ఇతని యొక్క తల్లిదండ్రులు షహాజీ భోన్స్లే అండ్ జీజాబాయి. ఛత్రపతి శివాజీ గారి యొక్క తండ్రి షహాజీ భోన్స్లే ఏ జనరల్ ఆఫ్ మరాఠా అన్నమాట. ఓకే. అండ్ హిస్ మదర్ జీజాబాయి. జీజాబాయి వాజ్ ఏ డివోట్ హిందూ ఉమెన్ అనమాట. అంటే హిందూ ఆరాధించినటువంటి ఒక ఉమెన్ ఆమె. ఎవరు? శివాజీ, ఛత్రపతి శివాజీ యొక్క మదర్, వాళ్ళ మదర్ ఇది. ఓకే. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కాంక్వెస్ట్స్ అండ్ అచీవ్మెంట్స్. What were his conquests and achievements? Okay. He established a Maratha Empire in Western India, fought against the Bijapur Sultanate, those who belong to Adil Shahi dynasty. Okay. ఇతను అదే వెస్ట్రన్ ఇండియాలో ఆదిల్ షాహీ డైనెస్టీ మీద యుద్ధం చేసి అక్కడ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ అతను ఏమేమి యుద్ధాలు చేశారు ఎగెనెస్ట్ బీజాపూర్ సుల్తానేట్ అయినటువంటి ఆదిల్ షాహీ డైనెస్టీ మీద అండ్ ద మొఘల్ ఎంపైర్ మీద ఎప్పుడెప్పుడు యుద్ధాలు చేశారు, ఏమేమి యుద్ధాల్లో ఆయన సక్సెస్ఫుల్గా యుద్ధంలో గెలిచారు. ఓకే. అతను ఆదిల్ షాహీ డైనెస్టీ అయినటువంటి బీజాపూర్ సుల్తానేట్ మీద 1659లో, ఇప్పుడు 1659 ప్రతాప్గర్ అనే యుద్ధంలో గెలవడం జరిగింది. ఈ ఫోర్ట్ అగెనిస్ట్ ద వార్
in Pratapgarh war in 1659 and he successfully won the war against the Adil Shahi dynasty. అలాగే మరో యుద్ధం సేమ్ ఆదిల్ షాహీ డైనస్టీ మీదే. ఓకే, ఫస్ట్ డైనస్టీ వచ్చి ఆదిల్ షాహీ డైనస్టీ అయినటువంటి అఫ్జల్ ఖాన్ అనమాట. అతని మీద గెలుస్తాడు. ఎవరు? అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ అంటే ఆదిల్ షాహీ డైనస్టీకి చెందినటువంటి బీజాపూర్ సుల్తానేట్ అయినటువంటి అఫ్జల్ ఖాన్ మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు యుద్ధాన్ని గెలుస్తారన్నమాట. తర్వాత 1670లో పవన్ కింద్ అనే యుద్ధంలో సేమ్ ఆదిల్ షాహీ డైనస్టీ మీదే ఈ యుద్ధంలో గెలుస్తారన్నమాట. ఓకే, అతను ఏం పేరంటే సిద్ధు అనేమో వస్తుందేమో. ఓకే, 1670లో సేమ్ ఆదిల్ షాహీ డైనస్టీ మీద ఇంకొక యుద్ధాన్ని గెలుస్తారు. ఈ won the one more war fought against the Adil Shahi dynasty in 1670 and he successfully won the war in 1670. ఓకే, నెక్స్ట్ ఇది ఆదిల్ షాహీ డైనస్టీకి సంబంధించి. నెక్స్ట్ మొఘల్ మీద ఏమేమి యుద్ధాలు చేశారు? మొఘల్లో 1661లో ఉంబర్కిన్ అనే యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు గెలవడం జరుగుతుంది. ఏం యుద్ధము? అంబర్కింద్. ఇయర్ 1661. ఓకే, ఇంకో యుద్ధం సాల్హర్ అనే యుద్ధం, మళ్ళీ ఇంకొక యుద్ధం చేస్తారన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 1672లో జరుగుతుంది సాల్హర్. ఈ యుద్ధంలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ వన్ మోర్ వార్ ఎగెనెస్ట్ ద మొఘల్ ఇన్ 1672. ఈ సక్సెస్ఫుల్లీ won the war in 1672 ఎగెనెస్ట్ ద మొఘల్ ఎంపైర్ మీద, మొఘల్ సామ్రాజ్యం మీద ఇంకో వార్ గెలుస్తారు. ఫస్ట్ వార్ ఎప్పుడు మొఘల్ మీద గెలిచేది? 1661లో. In 1661 the first war fought against the Mughal empire and he successfully won the war. ఓకే, ఇప్పుడు రెండు యుద్ధాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడో యుద్ధం. ఇది భూపాల్గర్ అనే యుద్ధంలో 1679లో చేయడం జరుగుతుంది. భూపాల్గర్ 1679. ఈ యుద్ధంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు సక్సెస్ఫుల్గా గెలుస్తారు యుద్ధంలో. ఈ won another war against the Mughal empire in 1679. He successfully won the war in 1679 also. Next, a treaty of Purandar. గుర్తుపెట్టుకోండి, ఏ ట్రీటీ ఆఫ్ పురందర్. ఇది ఒప్పందం అన్నమాట. ట్రీటీ అంటే ఒప్పందము. ఇది ఏం ఒప్పందం అంటే మొఘళ్ళు ఆధిపత్యం చేయడం జరుగుతుంది వీళ్ళ మీద. మరాఠా ఛత్రపతి శివాజీ మహారాజ్ అయినటువంటి మరాఠా కింగ్డమ్ మీద ఆధిపత్యం చేయడం జరుగుతుంది. అప్పుడు ఛత్రపతి శివాజీ గారు అతను కుమారుడైనటువంటి ఆ ఒప్పందం ప్రకారం అతను కుమారుడైనటువంటి సంభాజీ మహారాజ్ని మొఘల్ కోర్టులో పనిచేయడానికి పంపిస్తారనమాట. మొఘల్ కోర్టులో పనిచేయడానికి అంటే ఒక రిలేషన్స్ని పీస్ఫుల్గా మెయింటైన్ చేయడానికి బిట్వీన్ ద మొఘల్ అండ్ మరాఠా కింగ్డమ్. మొఘల్ ఎంపైర్ అండ్ మరాఠా కింగ్డమ్ మధ్య ఒక పీస్ తీసుకురావడానికి శివాజీ గారు ఆ ట్రీటీకి ఒప్పుకుంటారు. ఎందుకంటే ఒక శాంతి ప్రతిపాదన కోసం. ఓకే, అది ఆ ఒప్పందం వెళ్తారు.
ఎందుకంటే శివాజీ మహారాజ్కి ఆధిపత్యమైంది వాళ్ళది. అలాంటప్పుడు ఏం చేయగలుగుతారు ఇంకా, అందుకని చెప్పేసి ఒక పీస్ కోసం పంపిస్తారు. అది కూడా దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అతను ఒక శాంతి ప్రతిపాదన అంటూనే అతని సైన్యాన్ని ఇంకా బలపరచడానికి కోసం అలా ఊరికే పార్షియల్గా చెప్తారన్నమాట. ఓకే, నేను మీరు చెప్పినట్టు చెప్తానని చెప్పేసి సైన్యాన్ని కానీ పంపిస్తారు. మొఘల్కి మరాఠా కింగ్డమ్ అయినటువంటి ఛత్రపతి శివాజీ గారి దగ్గర ఉన్న సైన్యాన్ని మొఘల్కి పంపిస్తారు. మొఘల్కి సపోర్ట్ చేస్తారన్నమాట సైన్యం. అక్కడ పోయి వాళ్ళ సేవలు చేస్తారు వీళ్ళ సైన్యం. దాదాపు 23 ఫోర్ట్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. రాసుకోవాలి. అప్రాక్సిమేట్లీ 23 ఫోర్ట్స్ వర్ కంట్రోల్ ఓవర్ అండర్ ద మొఘల్ ఎంపైర్. ఓకే, ఈ ట్రీటీ ప్రకారము సంభాజీ మహారాజ్ గారు మొఘల్ ఎంపైర్ దగ్గరికి వెళ్ళారు. అంటే కోర్టులో పనిచేయడానికి, వాళ్ళకి సహకారం కోసం 23 ఫోర్ట్లని స్వాధీనం చేయడం జరిగింది. మరాఠా కింగ్డమ్కి సంబంధించిన 23 ఫోర్ట్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది మొఘల్ ఎంపైర్స్. అలాగే వీళ్ళ సైన్యాన్ని, మరాఠా కింగ్డంలో ఉన్న సైన్యాన్ని కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి సహకారం చేయడానికి, వాళ్ళ దగ్గర పనిచేయడానికి తీసుకెళ్లారు. అంటే పంపించారన్నమాట ఒప్పందం ప్రకారం. ఇది ట్రీటీ పురందర్ అనమాట. 1665 1665లో ఇది జరిగింది. ఓకే, నెక్స్ట్ సంభాజీ మహారాజ్ నెక్స్ట్ వచ్చేసి 1680లో ఇది మనము ఏదైతే ఇప్పుడు అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము, నెక్స్ట్ రీఫార్మ్స్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ ఛత్రపతి శివాజీ గారి కాలంలో పీరియడ్లో పరిపాలన యొక్క సంస్కరణలు ఏమేమి జరిగినాయి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకొచ్చారు అంటే, ఒకటి అష్టప్రధాన్ మండల్ అని తీసుకొచ్చారు అనమాట. ఈ సెటప్ అష్టప్రధాన్ మండల్ టు సీ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఓకే, పరిపాలనకు సంబంధించిన వివిధ రకాలైనటువంటి శాఖలకు అష్టప్రధాన్ మండల్ అనే 8 మంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేసి ఒక కొత్త పద్ధతిని తీసుకొస్తారన్నమాట, ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ని. ఓకే, ఒక పరిపాలన సంస్కరణలో ఇది ఒక భాగం అనమాట. ఇది ఒకటి ఏంది, అష్టప్రధాన్ మండల్ అంటే 8 మంది మంత్రులను నియమిస్తారు ఒక కౌన్సిల్గా, ఒక మంత్రుల మండలిగా, వాళ్ళ పాలనకి ఈజీ అవ్వడానికి కోసం. ఇది ఒక సంస్కరణ. రెండవది రైత్వారీ సిస్టమ్ అనమాట. ఇంట్రొడ్యూస్ ఎ రైత్వారీ సిస్టమ్. ఇట్ ఈస్ ఎలిమినేటింగ్ ద middlemen between the farmers and the state and collecting taxes directly from the producers. అంటే ఇదేం లేదు, రైత్వారీ సిస్టమ్ అంటే ఏదైతే అంటే ప్రజలకి, ఒక రాజ్యానికి, ఒక స్టేట్కి మధ్య ఒక మిడిల్ మ్యాన్ ఉంటారన్నమాట, ట్యాక్స్ కలెక్టర్స్, మిడిల్ మ్యాన్స్. అలాంటి వాళ్ళని తొలగించడం జరుగుతుంది. ఈ ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ నుంచి, ఈయనే ఉత్పత్తిదారుల నుంచి డైరెక్ట్గా ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు అనమాట. అంటే మిడిల్ మ్యాన్ యొక్క సహకారం లేకుండా, మిడిల్ మ్యాన్ యొక్క ప్రమేయం లేకుండా అతను వాళ్ళని తొలగించేశారు. దీన్ని రైత్వారీ సిస్టమ్ అంటారు అనమాట. ఓకే, ఇంకోటి ఈ ప్రమోటెడే మరాఠా అండ్ సాంస్క్రిట్ ఇన్ హిస్ కోర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్షియన్. అంటే ఇతను ప్రమోట్ చేశాడు దీన్ని, మరాఠాని, సాంస్క్రిట్ లాంగ్వేజ్ని.
అంటే ఒక న్యాయస్థానంలో అతని యొక్క న్యాయస్థానంలో మరాఠా ఉండాలా, సాంస్క్రిట్ ఉండాలా, ఈ రెండు మాత్రమే ఉండాలా, పర్షియన్ ఉండకూడదని చెప్పేసి పర్షియన్ ప్లేస్లో ఈయన రీప్లేస్ చేశాడు అనమాట. ఈయన చేంజ్ చేశాడు, ఉన్నదాన్ని తీసి మరాఠా పెట్టాడు, మరాఠా లాంగ్వేజ్ పెట్టాడు, సాంస్క్రిట్ లాంగ్వేజ్ పెట్టారు అనమాట. ఓకే, ఈ రీప్లేస్డ్ పర్షియన్ లాంగ్వేజ్ బై మరాఠా లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఇవి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనమాట. ఒకటేమి అష్టప్రధాన్ మండల్, అంటే 8 మంది మంత్రిమండలిని తీసుకొచ్చాడు గవర్నెన్స్కి, పరిపాలనకి ఈజీగా అవ్వడానికి కోసం. ఇంకోటి రైత్వారీ సిస్టమ్ తీసుకొచ్చాడు, అంటే ప్రజల నుండి డైరెక్ట్గా ట్యాక్స్ కలెక్ట్ చేయడం అంట. అంటే ప్రొడ్యూసర్స్, మిడిల్ మ్యాన్ సేవ్స్ లేకుండా ప్రొడ్యూసర్స్ నుంచి డైరెక్ట్గా ట్యాక్స్ కలెక్ట్ చేయడం, అదొకటి. ఇంకోటి లాంగ్వేజెస్ని ప్రమోట్ చేశాడు. ఏది సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఒకటి, ఇంకోటి మరాఠా లాంగ్వేజ్ ఒకటి. అంటే ఇంతకుముందు పర్షియన్ ఉన్నాను, అంతకుముందు ఆ పర్షియన్ ప్లేస్లో ఈ రెండు తీసుకొచ్చారన్నమాట. ఓకే, ఇవి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. నెక్స్ట్ ఏమంటే ఇతని యొక్క పర్సనల్ లైఫ్ అనమాట. ఇతనికి 2 కుమారులు ఉంటారు. ఇందాక నేను చెప్పాను కదా, సంభాజీ మహారాజ్ అండ్ రాజారాం. వీళ్ళు కానీ ఇండియన్ హిస్టరీలో కీ రోల్ ప్లే చేస్తారన్నమాట. ఇండియన్ హిస్టరీలో సంభాజీ మహారాజ్ అండ్ రాజారాం అనేవాళ్ళు, వీళ్ళిద్దరూ ఛత్రపతి శివాజీ యొక్క కొడుకులు అనమాట, అంటే సన్స్. వీళ్ళు ఇండియన్ హిస్టరీలో కీ రోల్ ప్లే చేస్తారు సౌత్ ఇండియాలోనే. ఓకే, ఫస్ట్ సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడాము. సంభాజీ మహారాజ్ గారు 1680 నుంచి 89 వరకు పరిపాలిస్తారు. ఇతను అనేక సోషల్ రిఫార్మ్స్ తీసుకొస్తాడనమాట. ఓకే, అండ్ మిలిటరీలో రకరకాలైనటువంటి ఇది తీసుకొని వస్తారు. ఓకే, ఇతను ఇంకా అలాగే ఇంతవరకు 1680 నుంచి 89 వరకు సంభాజీ మహారాజ్ గారు పరిపాలిస్తారు. తర్వాత 1689 నుంచి 1700 వరకు ఎవరైతే రెండవ కొడుకైనటువంటి రాజారాం, శివాజీ యొక్క రెండవ కొడుకైనటువంటి రాజారాం గారు 1689 నుంచి 1700 వరకు ఆయన పరిపాలిస్తారు. ఓకే, రాజారాం గారు. తర్వాత వీళ్ళిద్దరూ అయిపోయింది. ఇప్పుడు ఇది పర్సనల్ లైఫ్ అనమాట. అంటే ఛత్రపతి శివాజీ గారి యొక్క కొడుకులు వీళ్ళు. తర్వాత ఛత్రపతి శివాజీ గారు లెగసీ ఏంటి అంటే, వారసత్వం ఏమిటంటే, ఈజ్ ద గ్రేట్ వారియర్ అనమాట. అంటే ఒక యోధుడు, ఒక అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఒక వీరత్వంలో కానీ, ఒక మిలిటరీ పవర్స్లో కానీ, ఒక ఆర్మీ శిక్షణలో కానీ అంత ఒక టాలరేషన్ ఉన్న కింగ్ అనమాట. అంటే డామినేషన్, అంత పవర్ ఉన్న కింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అలాగే శివాజీ మహారాజ్ గారు ఈ ఎస్టాబ్లిష్డ్ హిందూ సావరెంటీ, ఓకేనా, ఇన్ సౌత్ ఇండియా. అంటే హిందూ సార్వభౌమాధికారాన్ని ప్రవేశపెట్టినారు అనమాట, స్థాపించినారు. అంటే హిందుత్వాన్ని సౌత్ ఇండియాలో స్థాపించారన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇతని యొక్క ఎస్టాబ్లిష్డ్ కాంపిటెన్స్ అండ్ ప్రోగ్రెసివ్ అడ్మినిస్ట్రేషన్.
విత్ డిసిప్లిన్డ్ మిలిటరీ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అనమాట. అంటే ఒక డిసిప్లిన్డ్ మిలిటరీని ఎస్టాబ్లిష్ చేశాడు, ఒక వెల్ సెటప్ అడ్మినిస్ట్రేషన్ సెటప్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకేనా, ఇది అనమాట. ఇది ఛత్రపతి శివాజీ గారి గురించి. నెక్స్ట్ ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం సంభాజీ మహారాజ్ గారి గురించి. ఆయన 1680 నుంచి 89 వరకు పరిపాలిస్తాడు. అతను కూడా సోషల్ రిఫార్మ్స్ తీసుకొస్తాడు. ఒక మిలిటరీ లాస్లో మిలిటరీ సిస్టంలో కూడా ఆయన కూడా ఒక పకడ్బందీగా ఒక సిస్టమ్ని ఏర్పరుస్తాడు. తర్వాత రాజారాం II ఆయన 1689 నుంచి 1700 వరకు ఆయన పరిపాలిస్తాడు, రెండవ కొడుకు. అది 1700 వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక విషయం మర్చిపోయాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటారు అనమాట. ఇండియన్ నేవీ ఎందుకంటే అతను కోనక్ నుంచి గోన్ వరకు ఒక కోస్టల్ ఏరియాలో నేవల్ ప్రెజెన్స్ని బిల్డ్ చేస్తారనమాట. బిల్ట్ ఏ నేవల్ ప్రెజెన్స్ ఫ్రమ్ కోనక్ టు గోన్ కోస్టల్. అంటే కోనక్ అనే ప్లేస్ నుంచి గోన్ వరకు ఒక కోస్టల్ లైన్లో అతను ఒక కట్టడం కడతాడు అనమాట. ఏదైనా వరదలకు కానీ ఏదైనా సముద్రంకి యొక్క వాటర్ ముందుకు రాకోకుండా, అంటే ముందస్తు ఒక జాగ్రత్తతో, అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటారు అనమాట. ఓకే, అది ఒకటి. మరి ఇంకోటి తీసుకుంటే మరాఠా కింగ్డమ్ యొక్క మరాఠా ఎంపైర్ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్ ఏమంటే మిలిటరీ పర్స్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇది కింగ్ అనమాట. అంటే వాళ్ళు మిలిటరీస్లో కానీ అట్లే ఉంటారు, పరిపాలనలో కానీ అట్లే ఉంటారు అనమాట. అట్లా ఉంటుంది వాళ్ళ ఇది. సరేనా. తర్వాత ఛత్రపతి శివాజీ గారు ఏప్రిల్ 3, 1680 సంవత్సరంలో చనిపోయారు. రాసుకోండి, 1680 ఏప్రిల్ 3వ తేదీ. ఓకే, ఇది. తర్వాత సంభాజీ మహారాజ్ అయిపోయింది. నెక్స్ట్ రాజారాం అయిపోయింది. వాళ్ళ సన్స్ అనమాట. సంభాజీ కొడుకు అయినటువంటి సాహు సన్ ఆయన 1707 నుంచి 1749 వరకు పరిపాలిస్తారన్నమాట. ఓకేనా. ఇతను ఎక్స్పాండ్ చేస్తాడనమాట. మరాఠా కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేస్తాడు. ఎవరు? సాహు. తర్వాత రాజారాం II ఈయన 1749 నుంచి 1777 వరకు ఈయన పరిపాలిస్తాడు, రాజారాం II. ఇది. ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను. 1848లో మరాఠా సతార్ ఈజ్ డీన్థ్రోన్డ్ బై ఏ బ్రిటిష్ ఎంపైర్ అనమాట. బ్రిటిష్ వాళ్ళు 1848లో లాగేసుకుంటారు వాళ్ళ పవర్ని, వాళ్ళ అధికారాన్ని. 1848లో మరాఠా ఎంపైర్ యొక్క దీన్ని పవర్ని వాళ్ళ కంట్రోల్ దగ్గర తెచ్చుకుంటారు బ్రిటిష్ వాళ్ళు. ఎప్పుడు? 1848లో, 1848. ఓకేనా. ఇంకా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము అన్నీ. అంటే ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడుకున్నాము, వాళ్ళ సన్స్ అయినటువంటి సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడినాము, అలాగే రాజారాం గురించి మాట్లాడినాము, ఇంకొక కొడుకు, వాళ్ళ గ్రాండ్ సన్స్ గురించి మాట్లాడినాము, వాళ్ళు ఏమేమి బ్యాటిల్స్ చేశారో మాట్లాడుకున్నాము. మీకు అందరికీ ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా. ఈ వీడియోతో ఈ బ్యాటిల్స్ ఇయర్స్ కొంతవరకు చాలా ఇంపార్టెంటే. అలాగే సంభాజీ మహారాజ్ని ఔరంగజేబు వాళ్ళ సైన్యం నుంచి ఔరంగజేబు పంపించి అంటే నేను వాటి గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకునే సబ్జెక్ట్ కాబట్టి డెత్ గురించి నేను ఎక్కువ మాట్లాడను. బట్ ఓకే, సంభాజీ మహారాజు ఆయనను కూడా ఫైనల్గా వాళ్ళు మొఘల్ ఆధీనం తీసుకుని ఆయన కూడా చంపేస్తారన్నమాట సంభాజీ మహారాజుని. ఓకేనా. ఫైనల్గా మరాఠా ఎంపైర్ ఏమంటే ఒక వెల్ అడ్మినిస్ట్రేటివ్లో వెల్ ఎస్టాబ్లిష్ అయిన వెల్ ఎంపైర్ అది అడ్మినిస్ట్రేటివ్ పరంగా.
తర్వాత మిలిటరీ పవర్స్లో కూడా అట్లే ఒక అంత బాగుండింది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.